చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనని ప్రారంభించుకుందాను. మోషేబా ప్రార్థన ద్వారాగా ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మోషేబా ప్రార్థన. మహాగణి మహోన్నత ప్రేమ గల మా కణంతని కృపగల దేవ, మీ అపరమైన నామకే వేలేదు వందనాలు స్థుతులు స్తోత్రాలు చేయించుకున్నాం తిండి. ఈ ఉదయకాల సమయంలో తిని వాటి మీకు ఎంతమంది తిండి తిని అపస్తుల కార్యాలు 22వ అధ్యాయం 22 అధ్యాయం చదువుతుండగా మాకు మీదైనా తెలియని జ్ఞానాన్ని తిండి వింటున్నా మాకు చెప్పండి. మీ దాసులకు తెలివైన సమృద్ధమైన తెలియని జ్ఞానాన్ని తిండి ట్రీగతను మా 2 సంఘాల గురించి జ్ఞాపకం చేసుకొని తిని ఆ 2 సంఘాలకి వాక్యం పోసిన బియ్యాల రాజు కానీ సాయంత్రం కాచి కాబట్టి తిండి కొని వయసున సంఘం కొని దీని సాయంత్రం కాచి కాబట్టి తిని ఇంకా తిని ఆడవారు అది ముట్టి పరిస్థితి పని తిండి తిండి ట్రీగా తిండి మీ పునరుద్ధ దినమైన తిండి మమ్మల్ని తిరిగి మీకు అందమైన తిండి ట్రీగా తిండి నూతన పునరుద్ధరణ జన్మించిన నీకు అందమైన తిండి ట్రీగా తిని ఇంకా నామల వరం ఉందండి అది ముట్టి పరిస్థితి పని తిండి ఏ స్పృశనామాన్ని ప్రార్థన మిక్కిలాడు పెట్టుకున్నాం మా వరం తండ్రి. ఆమేన్. జయతల్లి ప్రార్థన. ప్రార్థన పరతండి కనమైన శాశ్వతగా రోట్రీగా తిండి వాక్యం చేసుకుంటున్నాం తన వాక్యాన్ని ఆదరించేంత వరకు నీ కృపణ రోట్రీగా తిండి అపోట్ల కార్యాలతో 22 అధ్యాయం చేసింది కదండి. ఆ సందర్భంలో లోతులకి నేర్చుకుని వచ్చి రోటరీ కదా వదుకి సంచుకొని వదుకి సంధించాడు సంకాపం దించండి. అక్కడ బోధిస్తున్న బేయలరాదని దీయించాడు, కుటుంబాన్ని కూడా దీయించాడు. సంఘ పెద్దలు దీవించాడు, సేవకులు సేవకురాన్ని కూడా దీవించాడు. వయసాకి సంఘం దీవించాడు, సంకాపం దిగి అక్కడ బోధిస్తున్న బేయలరాజు దీయించాడు, తన కుటుంబాన్ని కూడా దీవించాడు. సంఘ పెద్దలు దీవించండి. 2 సంఘాల సేవకులు సేవకురాన్ని కూడా దీవించి రోటరీ కదా మేము మా నాన్న పురవాదిని మమ్మల్ని శ్రేష్టం గురించి కదా ఓడుతుంది. ఈ నెల మొత్తం మీరు కాచుకానికి ఎంతమంది రోటరీ కదా పిప్పులు రాకపోతే బహిరంగ సభకు రాలేదు. ఆ ఏరులతో మీ నా మహిమాతిగా చేయించండి. ఇంకెలా తండ్రులు వాళ్ళందరూ ముట్టేసుకొని ఏసుకి ఇష్టం పర్వతండి. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనగా నాయన మీ సన్నిధి కాంతులని నాయన మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన మేము ప్రతిరోజు నాయన కుటుంబంలో నాయన కుటుంబ ప్రార్థన చేసుకున్న ప్రభావం నాయన మీ యందు భయభక్తులు కలిగి మేము జీవించాలని మా ప్రియులు దైవ సేవకుల ద్వారాగా మేము విన్న వర్తమానాలు ప్రభా ఆయన ఎప్పటి నుంచో మాకు బోధిస్తున్నారు ప్రభా. ఆ బోధన అనుసరణలో పెట్టడానికి నాయన ఇన్ని దినాలు పట్టింది ప్రభా. మరి నాయన ఇది క్రమం తప్పుకోకుండా తండ్రి, దీని నుంచి మేము వైదొలిగిపోకుండా తండ్రి, లోకంలో కలిసిపోకుండా లోకం నుంచి వేరు చేయబడి ప్రత్యేకింపబడి తండ్రి మీ మహిమను మీ ఘనతను తండ్రి అభ్యాసం చేసుకుని వాడుకగా చేసుకుని ప్రతిదినము తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి దేవా. గత నెల అంతా మీరు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి. మరొక నూతన మాసాన్ని మీరు అనుగ్రహించారు ప్రభా, మీకు వందనాలు తండ్రి. నూతన మాసంలో తండ్రి నాయన మొదటి దినమున మీ మందిరావరణలో నేను మీ సన్నిధిలో ఎలాగైతే గడుపుకున్నాం ప్రభా, ఈ నెలలో మొదటి దినంలో ప్రారంభిస్తున్నాం తండ్రి. ఈ నెల ముగింపు అంతా అయ్యే వరకు కూడా తండ్రి ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడుకగా అభ్యాసం చేసుకుని ప్రభా మీ యొక్క విధులను ఆజ్ఞలకు కట్టడలకు మేము లోబడగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యో ప్రభా యొక్క సమయంలో తండ్రి మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, పెద్దలను, పరిచారకులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, నాయన దిక్కులేని వారిని, అనాథులను, విధవరాండ్రులను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు నాయన దీవించి ఆశీర్వదించండి. 2 సంఘాలకి నాయకులుగా, అధ్యక్షులుగా, కాపరిగా, బోధకులుగా ఉండి నాయన మమ్మల్ని ప్రేరేపిస్తూ మీ సన్నిధిలో మీ యొక్క సత్యవాక్యంలో మమ్మల్ని పెంచి పోషిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, రాణి గారిని, వారి కుటుంబాన్ని అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఈ రోజు నాయన మీ కుమారు యొక్క మరణ సమాధి పునరుత్థాన దినము తండ్రి నాయన కుటుంబాలు సమితంగా మీ సన్నిధిలో మీ సన్నిధి భాగ్యాన్ని పొందుకుని ప్రతి ఒక్కరూ పరవశించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో తండ్రి అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం నేడు బైబిల్ పట్టణంగా లేఖన భాగాలు మేము చదవడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నేను మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలు మనందరం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాలు
22 అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా సహోదరులారా తండ్రులారా తండ్రులారా నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. నేను మీ ఎదుట చెప్పిన సమాధానం ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని అతడు హెబ్రీ భాషలో మాట్లాడుతున్నారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఎలాగూ చెప్పసాగిను, అప్పుడు అతడు ఎలాగూ చెప్పసాగెను, నేను కిలికియాలోని నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడును. తమస్సులో పుట్టిన యూదుడును. అయితే ఈ పట్టణంలో అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద గమాలియేలు పాదముల యొద్ద పెరిగి పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు మన పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠతయందు నిష్ఠతయందు శిక్షితుడునై శిక్షితుడై మీరందరూ నేడు ఉన్న ప్రకారముగా మీరు ఉన్న ప్రకారంగా దేవుని గూర్చి దేవుని గూర్చి ఆసక్తుడై ఉండి ఆసక్తుడై ఉండి ఈ మార్గములో ఉన్న పురుషులను ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు చెరసాలలో వేయించుచు మరణమగు వరకు వారిని హింసించితిని. మరణమగు వారికి హింసించితిని. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలను నాకు సాక్షులై ఉన్నారు. సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్ళితిని. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి సౌలా అరవకుండా నేను చెప్పినట్టుగా చెప్పలేము. సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుటి వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడు వగు యేసు అని వారితో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూసిరి గాని నాతో మాటలాని వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము. అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడినని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపరమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననీయ అను ఒకని యొద్దకు వచ్చి నిలిచితిని. సౌలా సహోదరుడా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూసి తిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాటలను ఆయన నోటి మాటలకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని
విన్న వాటిని గూర్చియు విన్న వాటి గూర్చి సకల మనుషుల ఎదుట సకల మనుషుల ఎదుట ఆయనకి సాక్షివై ఉందువు. ఆయన సాక్షివై ఉందువు. గనుక నీవు తడువు చేయటి ఎందుకు? కనుక నువ్వు తడువు చేయటెందుకు? లేచి లేచి ఆయన నామమును బట్టి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది బాప్తిసం పొంది నీ పాపములు కడుగుకోనమని చెప్పెను. నీ పాపం కడుక్కోమని చెప్పాను. అంతట నేను అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడునై పరవశుడై ప్రభువును చూచితిని. ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీవు త్వరపడి నువ్వు తోడబడి యెరూషలేమును విడిచి యెరూషలేము విడిచి శీఘ్రముగా శీఘ్రముగా వెళ్ళుము. వెళ్ళుము. నన్ను గూర్చి నన్ను గూర్చి నీవిచ్చిన సాక్ష్యము నీవిచ్చిన సాక్ష్యము వారు అంగీకరింపరని వారు అంగీకరింపరని నాతో చెప్పెను. నాతో చెప్పాను. అందుకు నేను అందుకు నేను ప్రభువా ప్రభువా ప్రతి సమాజ మందిరములలోను ప్రతి సమాజ మందిరములో నీ అందు విశ్వాసముంచు వారిని నీ అందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయుచు మీరు శాస్త్రాలు వేయచ్చు కొట్టుచూ నుంటిని. కూర్చుంటిని. వారికి బాగా తెలియను. వారికి బాగా తెలియను. మరియు నీ సాక్షి అయిన మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందించినప్పుడు స్తెఫను రక్తం చిందించినప్పుడు నేను కూడా నేను కూడా దగ్గర నిలిచి దగ్గర నిలిచి అందుకు సమ్మతించితిని. అందుకు సమ్మతించితిని. అతని చంపిన వారి వస్త్రములను అలా చంపిన వారు వస్త్రములను కావలి ఉంటినని చెప్పిదిని. కావాలి ఉంటుందని చెప్పి తిని. అందుకు ఆయన అందుకు ఆయన వెళ్ళుము, వెళ్ళుము. నేను దూరముగా నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుదునని అనుజనులందరినీ పంపుదని నాతో చెప్పెను. నాతో చెప్పెను. 22వ వచనం చదువుకుందాము. 3వ సందర్భాన్ని. ఈ మాట ఈ మాట అతడు చెప్పినది అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు అప్పుడు ఇటువంటి వాడు బ్రతకకూడదు, బ్రతకకూడదు, భూమి మీద ఉండకుండా భూమి మీద ఉండకుండా వానిని వానిని చంపివేయడని కేకలు వేసిరి. చంపివేయడానికి కేకలు వేసి వారు కేకలు వేయుచు వారు కేకలు వేయచ్చు తమ పైబట్ట విడుచుకుని తమ పైబట్ట విడుచుకుని ఆకాశము తొట్టు దుమ్ము ఆకాశం మట్టి దుమ్ము ఎత్తి ఎత్తి పోయిచుండగా పోయిచుండగా వారు అతనికి విరోధముగా వారు అతనికి విరోధంగా ఏలాగు కేకలు వేసిరి. ఎలాగూ కేకలు వేసిరి. వీడు వీడు హేతువేమో తెలుసుకొనుటకై హేతు ఏమో తెలుసుకుంటాయి. సహస్రాధిపతి సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి కొరగాలు అతన్ని కొట్టి విమర్శించుటకు విమర్శించుటకు కోటలోనికి తీసుకుని పొండని కోటలోని తీసుకొమ్మని ఆజ్ఞాపించెను. ఆజ్ఞాపించెను. వారు పౌలును వారు పౌలును వారులతో కొట్టుచున్నప్పుడు వారితో కొట్టుచున్నప్పుడు ఆయన తన దగ్గర నిలిచున్న శతాధిపతిని చూసి ఆయన తన దగ్గర నుంచి శతాధిపతిని చూసి కొరడాలతో కొట్టుటకు కొరగాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా నీకు అధికారం ఉన్నదా అని అడిగాను. అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి సహస్రాధిపతికి వచ్చి నీవేమి చేయబోచున్నావు? నువ్వేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమియుడు సుమి అనిను. ఈ మనుషులు రోమేసు అని చెప్పాను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూసి అతన్ని చూసి నీవు రోమియుడువా నువ్వు రోమిడివా అది నాతో చెప్పమనగా అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పెను. అతడు అవునని చెప్పిను. సహస్రాధిపతి సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి దూరమిచ్చి ఈ పౌరసత్వమును సంపాదించుకుంటుని. పౌరసత్వం సంపాదించుకుంటుని. అందుకు పౌలు అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడు అనెను. పుట్టుకతోనే రోమియుడనెను. కాబట్టి అతనిని విమర్శింపబోయిన వారు విమర్శించబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతనిని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. 4వ సందర్భాన్ని చదువుకుందాం. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులకును మహాసభ వారందరూ
కూడి రావాలని ఆజ్ఞాపించి కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలుని తీసుకుని వచ్చి పౌలను తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టిరి. వారిని ఎదుట నిలవబెట్టిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మరి దేవాతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతుల్ని మనకు అనుగ్రహించి మరి యొక్క సమయంలో ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలని తెలుసుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించిన పరలోకమందున్నటువంటి దేవత దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో గతించిన నిన్నటి కాల సమయంలో మరి పౌలు గారిని యెరూషలేముకు వెళ్ళడము, అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా చేర్చుకోవడము, ఈయన మీద కొన్ని అభియోగాలు, కొన్ని ఫిర్యాదులు చేశారు కదా, నీవు మోషేకిని యూదులకిని దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నావు అని సున్నతి చేయించుకోవసరం వద్దని నీ మీద నేరం మోపారు కదా అని చెప్పినప్పుడు మరి సభ ఎదుటికి పౌలు గారిని తీసుకుని వెళ్ళినట్టుగా కనబడుతుంది వాళ్ళందరూ బంధించి. ఆ సమయంలో పౌలు గారు ఇప్పుడు తన యొక్క వాదనని చెప్పుకుంటున్నాడు అనమాట. ఎవరికి? మహాసభ వారికి. ఏమంటే యెరూషలేములో ఉన్నటువంటి మహాసభ వారికి, అధిపతులకి, సహస్రాధిపతులకి, వాళ్ళందరికీ చెబుతున్నాడు అనమాట. యూదులందరికీ ఏమని చెబుతున్నాడంటే, ప్రారంభం నుంచి నేను దేవుణ్ణి ఎలా తెలుసుకున్నానంటే, అసలు నేను దేవుళ్ళలోనికి రావడానికి గల కారణాలు ఏంటని అంటే తన బ్యాక్గ్రౌండ్ అంతా చెబుతున్నాడు అనమాట. దేవుళ్ళలోనికి రాకముందు నేను యోధా మతం యందు నిష్ఠత కలిగి ఉన్నాను, నేను యోధా మత పౌరుడు నేను. అయితే ఈ క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళందరినీ హింసించి బంధించి ఏం చేసేవాడట మోషేబాబు? ఆయన చెరసాల్లో వేయించి చంపేస్తూ ఉండేటువంటి వాడిని. అలా చంపడానికి నేను దమస్కు పట్టణానికి వెళ్తున్నాను, ప్రధాన యాజకుల చేత నాకు పత్రికలు ఇచ్చారు, నువ్వు ఎవరినైనా చంపు తీసుకునేటువంటి అధికారాన్ని నాకు ప్రభుత్వం ఇచ్చింది, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ శాసనాలను తీసుకుని నేను దమస్కు పట్టణానికి వెళ్తుంటే అక్కడ అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నేను చూసినప్పుడు నా కన్నులేం కనబడలేదు, ఒక స్వరం నాతో పలుకుటి నేను విన్నాను, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అడిగితే, ప్రభువా నీవెవడవని నేను అడిగినప్పుడు మోషేబాబు పౌలు గారు నీవెవడవని యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? నీవు హింసించుచున్న నజరేయుడని యేసుక్రీస్తునని చెప్పగా, ఏంటి ప్రభువా నేను ఏం చేయాలని అంటే, నువ్వు నా నిమిత్తము అన్ని జనులకు సాక్షార్థమై ఉంటావు, నిన్ను అనేక జనములకు నా మాట వినేటట్టుగా నేను చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ గమలీయేలు దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు దృష్టి పొంది చూపు పొంది నా కొరకు నువ్వు చేయవలసినటువంటివన్నీ అతను చెబుతాడు అనగానే అక్కడికి మరి ఈయన వెలుగును చూసినప్పుడు కండ్లు కనిపించకపోతే అక్కడ ఉన్నటువంటి వారందరూ తీసుకుని అననీయ అనేటువంటి ఒక మంచి దైవజనుడి దగ్గర తీసుకుని వెళ్తే అనని ఏం చేశాడు? ఆయనకి చూపు పొందేటట్టుగా చేసి నువ్వు ఈయన గురించి నువ్వు మాట్లాడాలని ఒక మాట అంటాడు. 14వ వచనం చూడండి. 14వ వచనం, అప్పుడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకు ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించున్నాడు, నీవు కన్నులారా వాటిని విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకి సాక్షివై ఉందువు అని అననీయ అనేటువంటి ఆయన నాకు చెప్పాడు. దానిని బట్టి నేను ఏం చేస్తున్నానంటే సువార్తను ప్రకటించడానికి నేను వచ్చాను అని అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెబుతూ అలాంటి వారికి సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తన వాదన చెప్పుకుంటుంటే వాళ్ళందరూ ఏం చేశారు? ఏంటి నువ్వు అది ఈ మాటలు చెప్పడానికి మాతో నువ్వు చెప్పడానికి నువ్వు వచ్చావా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? క్రీస్తు ప్రభు నీకు కనిపించాడా అని క్రీస్తుకి పౌలు గారికి వ్యతిరేకంగా యూదులందరూ గుమ్ములు కూడి ఏం చేశారు? పౌలుని చంపాలనుకున్నారు. కారణం ఏంటనంటే యూదులు ఎవరనంటే అన్ని జనులు చేర్చుకోవడానికి యూదులు ఎవరు కూడా ఇష్టపడుతూ ఉండేటువంటి వారు కాదు. యూదులకి ఏమి ఇష్టం అంటే ధర్మశాస్త్రం ఒకటే తెలుసు వాళ్ళకి, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాలు కూడా తెలియదు. ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి పదాజ్ఞలు, ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి దేవుడు ఆజ్ఞాపించినటువంటి కొన్ని మాటలే తెలుసు తప్ప పరిపూర్ణత వీళ్ళకి తెలియదు. పరిపూర్ణత గురించి పౌలు గారు చెబుతుంటే వాళ్ళందరికీ ఎలా ఉంది? ఎగతాళిగా ఉంది. పౌలు నువ్వు చెప్తే మేము వినేది ఏంటి అని అన్నట్టుగా ప్రజలందరూ ఏమన్నారు చూడండి. 19వ వచనం చదువుకుందాం. 20వ వచనం, మరియు నీవు నా సాక్షివై
22వ వచనం చదువుదాం. ఈ మాటలు ఈ ఈ మాటల వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు. ఏమండి, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయడని కేకలు వేసిరి. ప్రజలందరూ ఏం చేస్తున్నారట? భూమి మీద ఉండకుండా ఇలాంటి వాడు బ్రతక తగడు అని భూమి మీద ఉండకూడదు. కారణం ఏంటి? నీకు ఆయన కనపడ్డా? స్తెఫను నువ్వు రాళ్ళతో కొట్టు చంపుతున్నాడు, అతని వస్త్రాలు నువ్వు కాపలగా ఉన్నావా? అసలు మేము స్తెఫనునే తిరస్కరిస్తున్నాం, అపోస్తులనే మేము తిరస్కరిస్తున్నాం. మరలా మీరు చేసినటువంటి కార్యాలు మాకు చెబుతారని ప్రజలకి ఏం చేయలేదు నాయన మోషే బాబు. ప్రజల మీద తిరుగుబాటు వచ్చేసింది ప్రజలకి. వీడెవడో మన ధర్మశాస్త్రానికి మన మతానికి అడ్డుగా మాట్లాడుతున్నాడు, ఆటంకంగా ఉన్నాడు, అలాంటి వాడిని బ్రతకనివ్వకూడదని ప్రజలందరూ ఏం చేయాలనుకున్నారు? పౌలు గారిని చంపాలనుకున్నారు. వారు కేకలు వేయుచు తమ పైబట్టలు వీడ్చుకుని ఆకాశము తొట్టు దుమ్ము ఎత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఎలాగూ కేకలు వేసి హేతువేమో తెలుసుకున్నట్టుకే సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవలని చెప్పి కోటలోనికి తీసుకుని కొండని ఆజ్ఞాపించును. ఏం చేశారు? ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎలాంటి వాడు బ్రతక తాగకూడదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ రోజు పెద్ద గొప్పగా కనిపించింది వాళ్ళందరికీ. అందుకని ఏం చేశాడంటే అధిపతి వచ్చి అతను కొరడాలతో కొట్టించండి అంటే ప్రజలు ఏది చెబితే అది నిజం అనుకుంటున్నాడు. కానీ ఇంతవరకు ఏం చెప్పింది ఎవరు కూడా నిజమని నమ్మట్లేదు. ఈరోజు అంతే, సత్యవాక్యం ఇదని మనం ఎవరికైనా చెప్తుంటే ఎదుటివారు నమ్ముతున్నారా? నమ్మట్లేదు. నమ్మకపోగా తిరస్కరిస్తున్నారు. అలాగే ఆ రోజు పౌలు గారి మీద కూడా తిరస్కరించారు. అప్పుడు ఏమంటున్నారు చూడండి, 26వ వచనం. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతుల యొద్దకు వచ్చి నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమియుడు సుమి అనిను. ఇతను ఎవరట? రోమియుడు. రోమియుడు అని అంటే రోమియుడు పౌరసత్వం కలిగినటువంటిది. నాయన రోమియుల్ని ఎవరో కొట్టడానికి వారికి హక్కు అధికారము లేదు. వారు ఏంటంటే ఆ రోమా పౌరసత్వం అనేటువంటిది వారికి ఒక అధికారంతో కూడుకున్నటువంటిది. వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులైతే కాదు. గవర్నమెంట్ని పరిపాలించేవారా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ ఆధీనంలో ఉండేదా, వాళ్ళ అండర్లో ఉండేదా అన్నది మనకి తెలీదు. కానీ వారిని ఏం చేయకూడదు? కొరడాలతో కొట్టకూడదు. అది ఒక న్యాయస్థానం ఒకటి ఉంది. అప్పుడు దీనిని వాడుక చేసుకుని ఏం చేశాడు పౌలు గారు? మీరు నన్ను తప్పించుకోలేదు, మీరు నన్ను కొడుతున్నారని అడిగాడు, జ్ఞానయుక్తంగా అడిగాడు. వాళ్ళందరూ ఈయన మీద పడిపోతుంటే సర్లే ఇంకా నా వల్ల ఏమీ అవదలేని అనుకోలేదు. పౌలు గారు ఏం చేశారు? యేసుక్రీస్తుల వారు ఒక ఆలోచన చెప్పారు. ఆయన ఒక మాట చెప్పారు. మీరు పాముల వలె వివేకులను. పాముల వలె ఎలా ఉండాలంటే మోషేబాబు ఇలాగా వివేకులుగా ఉండాలి. ఆయన జ్ఞాపకం వచ్చిన ఆ సమయంలో తన మీద దెబ్బ పడకుండా పాము వలె ఎలా వివేకం కలిగి మాట్లాడారంటే, మీరు నన్ను కొట్టడానికి ఎవరో, నేను రోమియుడిని అని అనగానే అయ్య బాబు రోమా పౌరసత్వం నేను బోర్డంత డబ్బు ఇచ్చుకుని కొనుక్కుని అన్నాడు సహస్రాధిపతి. ఏం చేశాడంటే ఆయన డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడట. పౌలు గారు డబ్బు ఇచ్చి కొనుక్కోలేదు, పుట్టుకతోనే వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. అంతటి వాడు నేను. నా బ్యాక్గ్రౌండ్ ఇది. గమాలియేలు పాదముల యొద్ద నేను శిష్యరేఖ నేర్చుకున్నాను. గమాలియేలు అంటే ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ బాగా తెలుసు. అననీయ అని అంటే యూదులందరి వలన మంచి పేరు పొందినటువంటి వారు. ఇలాంటి వారి దగ్గర, అననీయ దగ్గర, గమాలియేలు పాదం దగ్గర రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. నేను తార్సులో పుట్టినటువంటి వాడు, నేను క్రైస్తవులను చంపినటువంటి వాడును. అలాంటి వాడిని ఇప్పుడు నేను క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుంటే మీరు నా మీద తిరగబడుతున్నారేంటి, మీరు నా మీద అంటున్నారేంటి, దీనికి కారణాలు ఏంటని వాళ్ళందరిని అడుగుతున్నప్పుడు వాళ్ళెవరికి ఇంకెలా కాదు, ఎలాంటి వాడు బతక తగ్గకూడదు. ఎందుకనంటే వాళ్ళకి ఇంకేమీ అర్థం కావట్లేదు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు, చెప్పిన వాటికి లోబడలేకపోతున్నారు. అవును కదా, చెప్పిన వాటికి ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు లోబడలేకపోతున్నారు. వాస్తవాలు చెబుతున్నాడు ఆయన. గమాలియేలు అంటే అందరికీ తెలుసు, మోసే అంటే అందరికీ తెలుసు. వాటిలో నుంచి అన్నీ లేవనైతే మాట్లాడుతుంటే లేదని అంటే కొరడాలతో కొట్టడానికి ఆజ్ఞ, మీరెవరు నన్ను కొట్టడానికి అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, అది యూదులు అనేటువంటి వారు ఏమంటే అన్ని జనుల్ని వారితో కలుపుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు కాపులు మనల్ని వారితో కలుపుకుంటారు. కాపులు చౌదరీస్ వారితో మనల్ని కలుపుకుంటారా? కలుపుకోరు. కారణం ఏంటి? వారిది ఎక్కువ కులం, మనది తక్కువ కులం. అలాగే యూదులు కూడా అన్ని జనుల్ని ఎవరిని కూడా దరి రానిచ్చేవారు కాదు. అన్ని జనులు ఏం చేసేవారు కాదు, అలా ఉండకూడదు. అన్ని జనులు ఏం చేసేవారు? దరికి రానిచ్చేవారు కాదు. కారణం ఏంటి? వాళ్ళ దేవుడు వాళ్ళకి మాత్రమే గొప్ప. కానీ దేవుడు ఏంటి? యేసుక్రీస్తుల వారు ఎవరికి? అందరికీ. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. ఆయన యేసుక్రీస్తుల వారు ఎవరికి ప్రభునైనా? అందరికీ ప్రభు. అదే మాట అంటున్నాడు చూడండి. వీళ్ళు ఏం చేస్తారట? వీళ్ళ గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట మనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక
తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం ఒకసారి. అక్కడ వీళ్ళు ఏమంటున్నారో ఒకసారి నేను తీస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా చూడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుదాం. వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ మాట ఆ యూదులు తమ పాపములను బట్టి ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే ఏం చేశారట వాళ్ళు? మరలా చదువు చూడండి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును కూడా హింసించి అన్యజనులను రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్టు నాయన ఎలా మోసబాబు లేఖనాల్లో చూడాలి. దేవుని ఉగ్రత తుదముట్టు వారి మీదకి వచ్చెను. అంటే ఇప్పుడు యూదులు ఏం చేయట్లేదు? అన్యజనులను వారిలోనికి చేర్చుకోవడం లేదు. మీరేంటి మా ఆచారాలు, మా కట్టుబాట్లు, మా పద్ధతులు, దేవుడు మమ్మల్ని మాత్రమే దర్శించాడు, మిమ్మల్ని దర్శించలేదని ఒక ఆలోచనలో ఉండిపోయారు. అలాగని యూదులు అందరూ కాదు, యూదుల్లో 2 భాగాలు అయిపోయారు. కొంతమంది మతానికి విలువనిచ్చారు, కొంతమంది దేవునికి విలువనిచ్చారు, కొంతమంది వాక్యానికి విలువనిచ్చారు, కొంతమంది లేఖనాలను పరిశోధించారు. అందుకే నేను ఏమంటున్నాడు? ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మలను హింసించారట. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని చంపారు, ప్రవక్తలను చంపారు, ఇప్పుడేమో మమ్మల్ని హింసిస్తున్నారని పౌలు గారు తెస్సలోనికే సంఘంతో ఆ యూదులు వారు ఏం చేశారో, యూదుల యొక్క అభిప్రాయాలు, యూదుల యొక్క మనసులను ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. ఇంకేమన్నాడో చూడండి. ఆ యూదులు అన్యజనులు రక్షణ పొందుడికే వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు వారితో మేము మాట్లాడకుండా. అంటే యూదులు ఏం చేయరట? ఇంకొకరితో మాట్లాడడానికి ఒప్పుకోరు. అసలే చాలా నిష్ట కలిగినటువంటి వారు. ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, ఇప్పుడైతే మనతో మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడు మనతో మాట్లాడేవారు కాదు వాళ్ళు. కొంతమంది కొన్ని వర్గాల వారు, ప్రాంతాల వారు, కులాల వారు, ఏమండి ఈ జాతుల వారు మరొక జాతితో కలిసేవారు కాదు. అలాగే ఇప్పుడు ఏం చేశారంటే దేవుడు అలాంటి వాడా కాదు. ఆయన ప్రతి జనంలోనూ ఆయనకు భయపడిన వారిని, యేసుక్రీస్తుల వారు ఏమని చెప్పాడు? ప్రతి జనంలోనూ ఆయనకు భయపడే వారు అందరినీ ఆయన ఏం చేస్తాడట? రక్షించునన్నాడు, ఆయన నిరుగునన్నాడు. కానీ ఇప్పుడు పౌలు ఏమని చెప్తున్నాడంటే రక్షణ పొందుటికే వారితో మేము కూడా మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు. వారితో మేము మాట్లాడకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆటంకపరుస్తుంటే ఇప్పుడు ఏమైపోతుంది? సేవ ఆగిపోతుంది. ఇప్పుడు మనుషులందరూ రక్షింపబడాలనేది దేవుని ఉద్దేశం. మనుషులందరూ కాదు, కొందరు రక్షింపబడాలనేది యూదుల యొక్క ఉద్దేశం. మనుషులందరూ రక్షింపబడాలనేది ఎవరి ఉద్దేశం అయినది? దేవుని ఉద్దేశం. మరి వీళ్ళ ఉద్దేశం ఏంటి? కొందరు మాత్రమే, మాకు మాత్రమే దేవుడు, ఇతరులకు ఎవరు దేవుడు కాదు, మేము మోషే నియమించిన దాన్ని మేము చేస్తాము. అరే మోషే నియమించిన దాన్ని చేస్తే సున్నతి వలన, విశ్వాసం వలన కాదు, ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారి వలన ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన యందే మానవాళికి నిత్యజీవం, ఆయన యందే మనుషులకు పునరుద్ధానం ఉందని ఈ బోధ చేస్తుంటే వాళ్ళు ఎవరికి కూడా ఒంటు పడలేదు, ఇతరులను వారితో కలుపుకోవడానికి వీరు ఇష్టపడలేదు. అదే చెప్తున్నాడు. ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారుగా అయిపోయారట యూదులు. ఎవరికి ఇష్టలు కానివారుగా అయిపోయారు నాయన? దేవునికి ఇష్టలు కానివారుగాను మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమొట్టు వారి మీదకి ఏం చేస్తుందట? వచ్చేస్తుంది. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది కనుక మీరు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి అని భయభక్తులు కలిగి ఉండాలని పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నారన్నమాట. ఇప్పుడు చూడండి, చివరిగా వచనం చదివేసి మనం ముగించేసుకుందాం. 22వ అధ్యాయము చివరి భాగాన్ని చదివేసుకుందాం. ఆయన ఏమంటున్నాడు? 28వ వచనం. అతడు అవునని చెప్పును, సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి పౌరుషత్వమును సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడును, కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా ఏం చేశాడట? ఇప్పుడు భయపడ్డాడంట. అదనమాట. దేవుని వాక్యానికి ఏమవ్వాలి ప్రియులరా? అందరూ భయపడేటట్టుగా దేవుడు చేస్తాడు. అమ్మో ఇతను రోమియుడు అని అంటే ఇతను చాలా తెలివైన వాడు, ఇతను రోమియుడు అని అంటే ఇతను పోరాటం చేస్తున్నాడంటే ఈ పోరాటం వెనకాల సంకల్పం గొప్పదే, ఈ పోరాటం వెనకాల ఉద్దేశం ఉన్నతమైనటువంటిదని వీళ్ళందరికీ సహస్రాధిపతులకే భయం వేసింది. ఇప్పుడు సహస్రాధిపతులకి భయపెడితే ప్రజలకి ఏం చెప్తారు? అదే చెప్తున్నాడు కింద. ప్రజలకి సహస్రాధిపతులు ఏం చెప్పారంటే, మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలుని తీసుకుని వచ్చి వారి ఎదుట
నిలబెట్టిన. ముందు కొడదాం అనుకున్నారు, కొట్టకుండా పౌలు గారిని అతని ఎదుట నిలబెట్టాడు. మరలా పౌలు గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతకు ముందు మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. ఇక మాట్లాడుతూనే ఉన్నాడు పౌలు గారు. ఎక్కడా కూడా మాటని ఆపలేదు ఆయన. తన స్వరాన్ని, తన గాత్రాన్ని, తన దేహాన్ని అంతటిని ప్రభువుకు పనంగా పెట్టి క్రీస్తు ప్రభువుల వారి మరణ సమాధి పునరుత్థానాలు ఇటు అన్యజనులను ఇటు యూదులను అందరిని ఒప్పిస్తూ అందరితో వాదిస్తూ క్రీస్తు పక్షాన నిలబడ్డాడు వీర సైనికుడిగా. అందుకని అనేక సంఘాలు కట్టగలిగాడు, అనేక మందిని కాపాడగలిగాడు, అనేక మందిని రక్షించుకున్నాడు. తనతో పాటు ఇతర జాతుల్లో ఉన్న వారిని కూడా స్నేహితులుగా ఆయన సంపాదించుకున్నాడు. కనుక అలాంటి భాగ్యాన్ని మరి పౌలు గారు పొందుకున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో దైవ సన్నిధిలో మరి పౌలు గారిని ఉద్దేశించి పౌలు గారి యొక్క పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుని, పౌలు గారు ఎలాగైతే క్రీస్తు కొరకు నిలబడి పరిచర్య చేశారో, సేవ చేశారో, మరి మీరు నేను కూడా అలాగే క్రీస్తు ప్రభుల వారి పక్షాన నిలబడి అందరినీ ఒప్పించి వాదించి క్రీస్తులోనికి నడిపించాలని మనకి వాక్యం సెలవిస్తుంది. అందుకనే పేతురు గారు ఒక మాట అన్నారు, ఏమన్నా తెలుసా? ఇదిగో హేతువడుగు మీలో ప్రతివాడును ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పుడికి ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలట? సిద్ధంగా ఉండాలి. కనుక అట్టి సిద్ధపాటును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోషే ప్రార్థనతో మహానదుడ ప్రేమ గల మా కడ తండ్రి గొప్ప కదేవ మీ అపరమైన నామనికే వెళ్ళేది వందన సుతులు సోదరు చేయించుకున్నాం తిరిగి ఉదకం చెరువు తండ్రి మమ్మల్ని దిగజి మీ కన్నా తండ్రి ట్రేగతను వాక్యం కొన్న తిన్న వాక్యం మేము వీటి పేరు కనుక మరొకరందరూ పైన తండ్రి ట్రీగా తండ్రి ఇది కొని తండ్రి ఆ పుస్తక కార్యాలు 22 అధ్యాయం చదివిన తండ్రి అధ్యయనం మేము వీటి పేరు కానీ మా రోజులందరూ పైన చూడండి తండ్రి ట్రీగా తండ్రి ఇంకా నాన్నలు కదా తిన్నాను ముట్టు పరసాదు తండ్రి ఏ సరిపోతున్నాము పాదం ఆమేన్. తండ్రి ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. జైతల్లి ప్రార్థన గట్టిగా చేయాలమ్మా. వాకి చదువుకున్న వాకి ఆదరించేంత వరకు నీ కృపణలో చేసింది కదా ఓటరీగా తండ్రి అపస్సుల కార్యాచరణ 22వ అధ్యాయం చదువుతుండగా తండ్రి ఆ సందర్భంలో లోతులకి వెళ్ళి నేర్చుకుని నీకు ఎంత ఓటరీగా ఓదుకి సంధించి వయసుకి సంధించు తండ్రి 2 సంఘాలు వయసు మేలు రాదు దీయించు 2 సంఘాలు సేవలు అనుకోవడం దీయించండి మేలు రాదు దీయించండి అనుకుంటాం దీయించండి తండ్రి సంఘ పెద్దలు దీయించండి తండ్రి ఈరోజు మేము మాన పురవాదం దేవుళ్ళు తండ్రి ఈరోజు తండ్రి నిట్టిగా శ్రమలు ఇలా చేయండి తండ్రి ఇంకా ఆమేన్. ఏమో చివరిగా ప్రార్థన చేసుకుని నేటి ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకున్నాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను తండ్రి కుటుంబ ప్రార్థనలు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఎంతవరకు జరిగిన ఈ యొక్క పరిచర్ను బట్టి నేను మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క పరిచర్ను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య కొరకు కావలసినటువంటి నాయన వాటిని అన్నింటిని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ చక్కటి సుందరమైనటువంటి సమయంలో నాయన ఉదయకాల సమయంలో మీ ముఖాన్ని తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథాన్ని దర్శించుకున్నాం ప్రభా. మా జీవితాలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతవరకు అవిధేయులుగా, ఎంతవరకు నాయన పాపం చేసేవారుగా, ఎంతవరకు తప్పులు చేసేవారుగా ఉన్నాం ప్రభా. దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి ప్రభా. వాటిని విడిచిపెట్టి పరిశుద్ధతను, యథార్థతను, నీతిని నాయన మేము సంపాదించుకుని ప్రభా మీకు ఇష్టమైన వారిగా మేము జీవించడానికి సహాయాలు తెచ్చండి. అలాగే తండ్రి మరి నాయన అపోస్తులు 22వ అధ్యాయంలో పౌలు గారి పరిచర్య నాయన ఎంతో అద్భుతంగా, ఎంతో నాయన చక్కగా నాయన వారు మాట్లాడగలిగారు, వివరించగలిగారు తండ్రి. యూదులు వారు మాత్రమే ప్రత్యేకింపబడ్డారు తండ్రి. అయితే అన్ని జనులను కలుసుకోనివ్వలేదు ప్రభా. అలాగే ఈ రోజునైనా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకి నాయన మేము ప్రత్యేకంగా బ్రతకాలి తండ్రి. అలాగని ఇతరులను తృణీకరించేవారుగా, ఇతరులని నాయన వేలు పెట్టి చూపేవారుగా మేము ఉండకూడదని అందరినీ ప్రేమించి ప్రభా, మేము అందరినీ ప్రేమించి తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చాలని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందులకి కృతజ్ఞతలు ప్రభా. మరి ఇంతవరకు జరిగిన యొక్క పరిచర్యను బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుని దేవా మరి యొక్క తండ్రి యొక్క సమయంలో నాయన తండ్రి ఈరోజు మరణ సమాధి పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నాయన మా 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ మీ సన్నిధికి సిద్ధపడుతుంటూ మీ యొక్క ఆత్మతో నింపండి, నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేసుకుని ప్రభా, ఆరాధనలు మీరు అందిస్తున్నటువంటి ఆశీర్వాదాలను, దీవులను పొందుకుని ప్రభా కుటుంబాలతో సంతోషించి ఆనందించే భాగ్యాన్ని దయచేయమని
రెండు సంఘాల్లో వాక్యాన్ని చెబుతున్న మీ ఇరువురు దైవ సేవకులను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఎంతవరకు జరిగినటువంటి ఈ యొక్క కార్యాన్ని బట్టి నేను మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నాయన మా ముందున్నటువంటి సమయం అంతట్లో చక్కటి పరిచర్యను మీరు మాకు సిద్ధం చేశారు ప్రభావ. ఆ పరిచర్యకి నేను మేము మరింతగా సిద్ధపడుతండి మిమ్మల్ని మహిమపరచడానికి మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహించమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. తండ్రి అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యు. love you all, thank you. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.